హాయ్ అందరికీ, దిస్ ఈజ్ లాస్య. ఇవాల్టి రెసిపీ బెండకాయ ఫ్రై. దీనికోసం ముందుగా బెండకాయల్ని వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొన్ని వేరుశెనగ గుళ్ళు, కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు 70% ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే అల్లం పేస్ట్, పసుపు వేసుకుని ఉంటే అడుగంటుతుంది, బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వవు. కాబట్టి బెండకాయ ఫ్రై అయిన తర్వాతనే అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బెండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. బెండకాయ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.